నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ పిఠాపురంలో రీసెంట్గా జరిగినటువంటి దళితుల ఇష్యూ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ముఖ్యంగా కాకినాడ జనసేన అధ్యక్షుడైనటువంటి జిల్లా అధ్యక్షుడు ఈయన తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటే ఒక అదృశ్య శక్తి అయితే పిఠాపురంలో ఉంది ఆ అదృశ్య శక్తులే ఇవన్నీ చేయిస్తున్నాయి త్వరలో అదృశ్య శక్తులు ఎవరో బయటకు వస్తారు అంటే జనసేన ఓవరాల్గా చూస్తే కనుక అక్కడ జరిగిన ఇష్యూని పూర్తిగా వర్మ మీద నెట్టే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అసలు ఓవరాల్గా అక్కడ జరిగిన ఇష్యూ దానికి సంబంధించి ఏం మాట్లాడుకోండి మీరు వర్మ మీద నెట్టుకోండి లేదా వాళ్ళ తాతగారి మీద నెట్టుకోండి నాకేంటండి సంబంధం అది ఒక ప్రజాప్రతినిధిగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఇది ఫస్ట్ అలా 600 చెప్పుల చేతలు పంపించారు కదా గిరిజనులకి మీ చెప్పు తీసుకుని అక్కడ పనికిమాలిన నిర్ణయం తీసుకున్నవాడికి చెప్పు తీసుకొని కొట్టమనండి తగరాలు పడుతుండ్రో నా తమాషాలుగా ఉందా ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో ఉండి 1947లో స్వాతంత్రం వస్తే ఈ రోజుకి కూడా కుల వివక్ష పట్టుకున్న 4 పీకి అట్రాసిటీ కేసు పెట్టండి అలా పనికిమాలిన వాళ్ళ మీద ఎవరండి వీళ్ళు బహిష్కరించడానికి తీసుకోవట్లేదు వెంటనే యాక్షన్ సార్ ఒకటి అది క్షమించరాని నేరం ఇవాళ మన ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి మనిషిగా విలువ ఇవ్వనప్పుడు మీరు ఎన్ని కథలైనా చెప్పండి ఆ పనికిమాల కథలు వినే అవసరం నాకైతే లేదు ఇప్పుడు జనసేనోడు ఏదో ఎక్కువ తక్కువలు మాట్లాడంటే కనీస బాధ్యత ఏదయ్యా నీకు ఫస్ట్ అయ్యింది జరిగింది ఎవరి వల్లైనా జరగని ఫస్ట్ మీ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఇన్స్టెంట్గా అక్కడికి పిలిపించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇది ప్రజాస్వామ్యంలో విరుద్ధంగా జరిగింది క్షమాపణ చెప్పని బిఆర్ నాయుడు అడిగారు కదా వీళ్ళకెందుకు క్షమాపణలు చెప్పమని అడగడానికి నువ్వు రావట్లేదు ధైర్యం చాలట్లేదా కులాలు మతాల మీద ఎలక్షన్స్ ముందు ఊగిపోయారు కదా మీరు అసలు ఎక్కడున్నాం మనం ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఇలా కుల వివక్షను చూపించమని ఏమైనా రాశాడు కాన్స్టిట్యూషన్లో ఎవరు ఇస్తున్నారు మీకు డిస్క్రిప్షన్స్ అంటే వీళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు అక్కడ మేము పిఠాపురంలో దళితులు ఎవరైనా కావచ్చు వాళ్ళందరితో కూడా వరుసలు పెట్టి మరీ పిలిపించుకునేంత చనువు ఉంది మాకు అలా కాదు కానీ ఇంకో మాట చెప్పమన్నాడు సార్ వీళ్ళది మీకు ఒకటి చెప్పిన ఉభయ గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాకి మహానుభావుడు అంబేద్కర్ గారి జిల్లా అని పేరు పెట్టినప్పుడే వీళ్ళు విశ్వరూపాలు చూసాం తర్వాత ఎలక్షన్ మాడ్యూల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్ అని ఎప్పుడైతే స్లోగన్ ఇచ్చుకున్నాడో అప్పుడే మెంటాలిటీ ఎందుకంటే అణగారిన వ్యవస్థని వీళ్ళు ఏ వివక్షతో చూస్తారు దగ్గర ఇదేందుకు సార్ నేను అన్నమయ్య జిల్లాలో రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద ప్రహారీ గోడలు కట్టారు అటుపక్క ఎస్సీ ఎస్టీ కాలనీలు కనబడకూడదని అంటే అక్కడ వచ్చి వెంచర్లే అంబేద్కర్ కాలనీలని ఊరవతలు పెట్టే దగ్గర ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కోనసీమ జిల్లాకి అంబేద్కర్ అని ముఖద్వారంగా పెడితే వీళ్ళకి వచ్చిన అప్రహెన్షన్స్ చూడండి అక్కడి నుంచి మొదలయ్యాయి అన్నీ కులరహిత సమాజం కోసం ఎవరైతే అర్రులు చేస్తారో వాళ్ళ కులం మతం ఈ రోజుకి కూడా నా ఇంటి పేరు నేను ఎవరికి చెప్పవలసిన అవసరం కూడా నాకులే నా క్యాస్ట్ అని ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు అవును ఎందుకు సార్ చదువుకుంటాం దేనికి గుడ్డు గుర్రానికి పొలుతూ ఉండడానిక లేకపోతే ఎందుకు పడి సావడానిక లేకపోతే గాడిదలు కాయడానిక చదువుకుని చదువులు నాగరికత నుంచి వచ్చాం సార్ పాత రాతి యుగం కొత్త రాతి యుగం నుంచి రాచరిక వ్యవస్థలను ఇట్లన్నిటి వచ్చి సమాజ నిర్మాణం కోసం తెచ్చుకున్న ప్రజాస్వామ్యంలో ఎవరు ఈ ప్రజాస్వామ్య ద్రోహులు వెంటనే దాని మీద అట్రాసిటీ కేసు పెడుతున్నారు కదా వాడిని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు ఆ వాయిస్ పట్టుకోలేరు గౌరవ పోలీస్ వ్యవస్థ 2 నిమిషాల పని అది ఎత్తి కొదేసి తోలు తీయడానికి అక్కడ మానవ హక్కుల సంఘాలు ఇలాంటి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఇప్పటిదాకా బాధ్యత లేదా అసలు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధి ఇదేనా ఆల్రెడీ పిఠాపురం రగిలిపోతోంది ఆల్రెడీ ఈ వర్గ విభేదాలతో కోర్స్ పార్టీలకు సంబంధించి రకరకాలుగా మరి ఈ నేపథ్యంలో ఈ ఇష్యూని ఎలా చూడాలి ఇది ఖచ్చితంగా సార్ ఇది హ్యూమన్ ఎర్రర్ వీఆర్ బోర్న్ టు కమిట్ మిస్టేక్స్ బట్ అలాంటి బుల్డోస్ చేస్తూ నగర బహిష్కరణ సమాజం నుంచి వెళ్ళేయండి వాళ్ళకి వస్తువులు అమ్మొద్దు వాళ్ళ దగ్గర ఎవరు కొనొద్దంటే ఎక్కడున్నాం సార్ మనం అవును ఎక్కడున్నాం మనం ఎవడు వీడంతా చాలా తప్పు సార్ అది అసలు ఈ ప్రజాస్వామ్యంలో నాట్ టాలరబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డిప్యూటీ సీఎం గారు వెంటనే రియాక్ట్ కాలేదు ఇప్పటికీ రియాక్ట్ అవ్వలే కదా ఆ రియాక్ట్ అవ్వబోటే కదా జనసేనుడు ఆ పెట్టకదలని చెప్తుండు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అంటారా ఏ హెల్త్ ఇష్యూ అయితే సార్ ఒక పిలుపు ఇవ్వడానికి ఏం సార్ అక్కడ సంబంధిత పోలీస్ కలెక్టర్ గారికి ఒక పిలుపు ఇవ్వలేరు సార్ అది ఏంటో చూడండి అర్జెంట్గా టాప్ ప్రయారిటీలో అని రిపోర్ట్ అంటే ఆ మాటకు కూడా ఓపిక లేదా వెంటనే వస్తుంది ఎంత నీరసం ఉన్నా సరే ఓకే పెట్టబోరు పిల్లి తీర్చిందని ఇప్పుడు వర్మ గారి మీద ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు లేక మధ్యలో అంటారు చూడండి అది ఇందులో వర్మేడ్ చేస్తాడండి ఆయన ప్రజాప్రతినిధి ఆయన ఏమైనా బహిష్కరించాడా కాకపోయినా మరి పర్యటనలు చేస్తున్నాడు చాలా మంది దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు ఇంకా తెలుగుదేశం ఇన్ఛార్జ్ అండి ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దట్స్ వాట్ అదే ఆయన ఇన్ఛార్జ్ కెపాసిటీలో గ్రౌలింగ్ గవర్నమెంట్ ఉంది 4 దిక్కులు తిరుగుతాడు
నియోజకవర్గ ఇన్ఛార్జీలు తిరగొద్దని ఏమైనా రూల్ ఉందా? నువ్వు దానికి తిరగాలంటే నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని ఏమైనా శాసనం ఉందా? అలా ఏం లేదు. మరి మీరు ఎక్కడ చేసుకుంటారు కదా ఆయన దయాధారం భిక్షలతో. నేనైతే ఖచ్చితంగా చెప్తాను జనసేన గెలిచింది. ఇదే కన్సిడరేషన్ జనసేన వాళ్ళకి గాజువాకలో అక్కడ మా ఆయన పేరు ఏంటైతే చంద్రబూడి గారు కన్సిడర్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అక్కడ. భీమవరం అదే పరిస్థితి. ఇక్కడికి వచ్చారు కల్లా వర్మ నా బంధువు అని నిలబడ్డాడు, గెలిచాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళన్న అదృశ్య శక్తి ఎవరు అనుకోవచ్చు? ఎవరైనా అవ్వచ్చు. ఆడెవడైతే మాకెందుకు అని పట్టుకుని 4 పేకండి ఫస్ట్ తీసుకొచ్చి. ఇవన్నీ అనవసరం అన్ని. నాకు అవన్నీ అనవసరం. ఇట్ వోంట్ మేక్స్ ఎనీ సెన్స్. అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ కలిగి తిరుగుతవచ్చు, జనసేన ఎమ్మెల్యే అవ్వచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. కానీ ఒక సామాజిక వర్గం వివక్షకు గురవుతుంటే జడ్డి వేదాల్లో నోరు ఒప్పకుండా కూర్చోవడం మాత్రం నాతో కాదు. అదృశ్య శక్తి లిస్టులో వైసీపీ కూడా ఉందంటారా? అనుకోవచ్చా? ఆడెవడైనా అవనండి సార్, నాకు అనవసరం. వైసీపీ కాకపోతే జేజమ్మ అవనండి. పట్టుకొచ్చి పేకవలసిన బాధ్యత మీదే. గవర్నమెంట్ మీద ఉందా నాది ఉందా? అంటే ఎందుకు హై ప్రయారిటీ తీసుకోవట్లేదు? ఇది చాలా డిబేటబుల్ ఇష్యూ అయిపోతుంది. అవునండి, వాళ్ళకి అదే కావాలి. అంతే. ఇంకో గీతకేస్తారు దాని పక్కన. సమస్య ఉందా, సమస్యకి నిర్వహణ చర్యలు ఉండవు. ఇదిగో చూడండి, దానికంటే ఇంకొక పెద్ద సమస్యను తీసుకొచ్చామని మనకు చెప్తూ ఉంటారు. చిన్న గీత పెద్ద గీత అంతే సామెత. వరుస అవగాహన తీసుకొచ్చారు కదా ఇప్పుడు, లెక్కర్ స్కామ్ ఆంజనేయులు గారిని. అలాగే ఉంటుంది. అంటే ఆల్రెడీ అదే మనం ఇంతకు ముందు అనుకున్నట్టు నియోజకవర్గం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. వర్మ వర్గీయులని, ఇటు కూటమి వర్గీయులు, జనసేన వర్గీయులు. 2 విషయాలు సార్. ఒక అతను ఆయన స్థానిక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ అయితే మాల్లో ఉంటుండు లేదా హాస్పిటల్లో ఉంటుండే. ఆయన ఈ రెండింటి మధ్యలో ప్రజలకైతే అందుబాటులో లేడు. సో ఆ అంబిగ్యూటీని ఎవరు అడ్రస్ చేయాలా? నేను మీరు కాదు కదా. ఆయన ఆఫ్ కోర్స్ అలా రాళ్ళు రప్పలు ఓపెనింగ్లు తెగేసుకుని పోయి నాగబాబు గారు ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు? ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా ఇప్పుడు. ఖచ్చితంగా మాట వస్తుంది. అవును, ఆయనైనా స్పందించవచ్చు. ఎందుకు స్పందించకూడదు? అలా అక్కడ పోయాడు కదా. పొంగనూరు పోయి పెద్దిరెడ్డిని ఎగేసి పొగేసి ఎమ్మెల్సీ రాకముందు మాట్లాడేసి వచ్చారు కదా. అవును, పిఠాపురంలో కూడా చాలా అభివృద్ధి పథకాలు శంకుస్థాపనలు కూడా చేశాడు నాగబాబు. మరి ఈ ఇష్యూ మీద ఎందుకు స్పందించారు? అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు వేసి ఎప్పుడో చరిత్రలో ఉన్న వెనకబాటుతనాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారా? కుల రైతు సమాజం కోసం అరులు చేస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో కులాలను మళ్ళీ ప్రాతిపదిక మీద తీసుకొచ్చి మన ఎత్తికి తీసుకొచ్చి వాళ్ళ వివక్షకు గురి చేస్తామని చూపిస్తూ ఉంటారా? నియోజకవర్గ ప్రజలు అయితే గమనిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. అవన్నీ గమనించకపోతే కళ్ళు పోయి గాంధార్లో కూర్చోమన్నాడు, కళ్ళకు గంతలు కట్టుకుని. వెంటనే రియాక్షన్ అలాంటివి అక్కడికక్కడ సప్రెస్ చేసి తోలు తీసేయాలి ఫస్ట్. చూద్దామండి రియాక్షన్ ఏమైనా వస్తుంది. థ్యాంక్ యూ సార్. రియాక్షన్ అయితే లేదు ఇంతవరకు అయితే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.